ఈ రోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈసీఈ బ్రాంచ్ తీసుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తాయి, కోర్ జాబ్స్ కూడా ఉంటాయి. సో ఈసీఈ ఇస్ ది సేఫెస్ట్ బ్రాంచ్. మీరు కూడా ఈ మాట చాలా సార్లు వినుంటారు. కానీ ఇది నిజమా లేదా ఒక మిత్తా? ఈ వీడియోలో ప్రెసెంట్ మార్కెట్ సిచ్యువేషన్, ఈసీఈ యాక్చువల్ స్కోప్, సాఫ్ట్వేర్ ఆపర్చునిటీస్, కోర్ జాబ్స్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. చాలా మంది ఈసీఈని డబుల్ ఎడ్జ్డ్ సార్డ్ అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, కోర్ ఎలక్ట్రానిక్ జాబ్ కూడా అప్లై చేయొచ్చు. పేపర్ మీద చూస్తే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ లాగా అనిపిస్తుంది. కానీ ప్రెసెంట్ జాబ్ మార్కెట్ లో సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ రిక్వైర్మెంట్ టైంలో ఎక్కువగా సిఎస్సి అండ్ ఐటీ స్టూడెంట్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఈసీఈకి ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ జాబ్ గ్యారంటీ ఇచ్చేస్తుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇండియాలో లక్షలాది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. అందులో చాలా మందికి సిఎస్సి అండ్ ఐటీ బ్రాంచెస్ నుంచి ఉంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గర ఆల్రెడీ హ్యూజ్ టాలెంట్ పూల్ ఉంది. కాబట్టి కంపెనీస్ ముందు సిఎస్సి స్టూడెంట్స్ ని ఎవాల్యుయేట్ చేసి తర్వాత అవసరం ఉంటే వేరే బ్రాంచ్ ని కన్సిడర్ చేస్తారు. అంటే ఈసీఈ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ పొందలేరు అని కాదు, కానీ కోడింగ్ స్కిల్స్, డిఎస్ఏ, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్ గా ఉంటే మాత్రమే కాంపిటీషన్ లో స్టాండ్ అవ్వగలరు. మరి ఈసీఈ బ్రాంచ్ లో యాక్చువల్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఈసీఈ అనేది ఫ్యూచర్ టెక్నాలజీకి బ్యాక్ బోన్. ఇందులో స్టూడెంట్స్ కి ఆపర్చునిటీస్ ఉన్న ఫీల్డ్స్ విఎల్ఎస్ఐ, అబండెంట్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, సెమీకండక్టర్ ఇండస్ట్రీ, కమ్యూనికేషన్ సిస్టమ్, క్వాంటమ్ కంప్యూటింగ్. ఇండియాలో సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, చిప్ డిజైన్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతుంది. ఈసీఈలో మంచి కెరియర్ బిల్డ్ చేయాలి అంటే కాలేజ్ క్లాసెస్ మాత్రమే సరిపోవు. స్టూడెంట్స్ కంపల్సరీగా కోర్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా నేర్చుకోవాలి. మినిమం 70% ప్లస్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ మెయింటైన్ చేయాలి. లేటెస్ట్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. అప్పుడే కోర్ కంపెనీస్ లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఈసీఈ తీసుకుంటే సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా వస్తాయి కదా అని అనుకొని లక్షల డొనేషన్ పే చేస్తుంది. కానీ బ్రాంచ్ సెలెక్ట్ చేయడం ఎమోషన్ తో కాదు, కెరియర్ గోల్స్ అండ్ ఇంట్రెస్ట్ ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. మీ ఇంట్రెస్ట్ ఎలక్ట్రానిక్స్ లో ఉంటే ఈసీఈ ఎక్సలెంట్ చాయిస్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద స్ట్రాంగ్ గా ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్సి లేదా రిలేటెడ్ బ్రాంచెస్ కన్సిడర్ చేయొచ్చు. ట్రెండ్ ని ఫాలో అవ్వడం కన్నా మీ ప్యాషన్ ని ఫాలో అవ్వడం బెటర్. ఫైనల్ గా చెప్పాలంటే ఈసీఈ ఈజ్ అన్ ఎక్సలెంట్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్, కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ కి బ్యాకప్ బ్రాంచ్ అని అనుకోవడం కరెక్ట్ కాదు. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.